ప్రొద్దుటూరులో గత 40-50 సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి లేదు. మరీ ముఖ్యంగా గత 20 సంవత్సరాల్లో అయితే అభివృద్ధి అనేది ప్రొద్దుటూరులో లేదు. ఎంతసేపటికి నువ్వు పెద్ద అవినీతిపరుడు అంటే నువ్వు పెద్ద అవినీతిపరుడనే ఒకరికొకరు విమర్శించుకుంటూ ప్రజలను డైవర్ట్ చేస్తూ ప్రొద్దుటూరును అభివృద్ధిని దూరం ఉంచే విధంగా ఈరోజు వీళ్ళ కార్యకలాపాలు ఉన్నాయి. ఎప్పటి నుండో చెప్తానే ఉన్నాం, టీడీపీ వైసీపీ ఇద్దరు ఒకటే, వీరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంది. వీరేం చేసినా ఒక అవగాహనతో చేస్తారు, ఒక అండర్స్టాండింగ్తో చేస్తారు. వీళ్లకు ఒక రహస్య ఒప్పందాలు ఉన్నాయని చెప్పి పదే పదే ప్రజలు కూడా విశ్వసిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వీళ్ళ మాటలు ఎవరు నమ్మట్లేదని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు ఒక అడుగు ముందుకేసి ఘర్షణలకు దిగుతూ ఉన్నారు. ఇన్ని రోజులు ప్రెస్ మీట్లకు పెట్టి విమర్శలు, ప్రతి విమర్శలు, దాడులు, వ్యక్తిగత ఆరోపణలు చేసుకుంటూ నువ్వెంత తిన్నావంటే నువ్వెంత తిన్నావని చెప్పి ఈ విధంగా విమర్శించుకుంటూ ఒక ఆయనేమో నేను మా బామర్ది మంచోళ్ళు అంటారు, ఇంకొక ఆయనేమో నేను నా కొడుకు మంచోళ్ళు అంటారు, నీతి నిజాయితీలు అంటారు. కానీ ప్రొద్దుటూరు జరిగింది ఏంటి? ప్రొద్దుటూరు అభివృద్ధి ఏం జరుగుతూ ఉంది? వీళ్ళు సమాధానం ఇవ్వాలా. పెద్ద ఆయన ఎట్లా తయారంటే నా కొడుకు నాకంటే నీతిపరుడు అంటాడు, ఆయన కొడుకేమో మా నాయన చాలా నీతిపరుడు అని ఒకరు కితాబు ఇచ్చుకుంటూ ఉంటారు. బహుశా వీళ్ళకు నోబెల్ అవార్డు ఇప్పియాలా వీళ్ళిద్దరికి. ఒక ఆయనేమో మాజీ ఎమ్మెల్యే గారేమో నేను మా బంగారెడ్డి చాలా మంచోళ్ళము, మేము చాలా తక్కువ తప్పులు పనులు చేశాము, మా అవినీతి వారి అవినీతి అంటే చాలా తక్కువ అని చెప్పి నిరూపించుకోవడంలో ఉన్నారు వీళ్ళు. మనం చూసాం ఎలా ఘర్షణ పడినారో. ఎందుకు ఇదంతా అంటే ప్రజలకు మభ్య పెట్టడానికి. వీళ్ళు ఏ రోజు అభివృద్ధి గురించి మాట్లాడుంటే లేదు, ఎందుకంటే వీళ్ళు గెలిస్తే మళ్ళీ అభివృద్ధి పనులు చేయాలి కదా, అందుకనే దానిల గురించి మాట్లాడరు. మాజీ ఎమ్మెల్యే గారు ఎక్సెస్ల గురించి మాట్లాడుతూ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పనిలో 5% ఎక్సెస్ వేసుకుంటూ పనులు చేస్తున్నారు, అది ప్రయాధనం నష్టమవుతుందని చెప్పి చెప్తా ఉన్నారే. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను, 2019 నుంచి 2024 వరకు మీరు ఎక్సెస్లు వేయలేదా? 50 కోట్లతో ఉన్న కూరగాయల మార్కెట్కు మీరు 5% ఎక్సెస్ వేసి దాదాపుగా 3 కోట్ల రూపాయల ఎక్సెస్ అమౌంట్ తీసుకోలేదా? టెండర్ ఆమోదం అయిపోయిన తర్వాత ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారేమో రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఏదో తక్కువ చేసి పంపిస్తే ఈయన ఫార్వర్డ్ టెండరింగ్ అని చెప్పేసి ఎక్సెస్ వేయించాడు. అది ఆ రోజు మీకు అనిపించలేదా? ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. గత ప్రభుత్వంలో జరిగినాయి, ఈ ప్రభుత్వంలో జరిగింది. కానీ ప్రొద్దుటూరు ప్రజలకు మంచి జరిగింది ఏమీ లేదు. మీరు పెట్టిన పెట్టుబడికి రూపాయికి 50 రూపాయలు సంపాదించే విధంగా మీరు పరిపాలిస్తూ ఉన్నారు. ఏమనంటే పెద్ద ఆయన ఏమంటారు, మేము 90-95% నిజాయితీ పరులం అంటారు. అదేందో నాకు అర్థం కాలే. ఎక్కడైనా నిజాయితీ పరు అంటే నిజాయితీ పరు ఉంటాడు, లేకపోతే అవినీతి పరు అంటే అవినీతి పరు ఉంటాడు. 90-95% నిజాయితీ పరులు అంట, అదేందో నాకు అర్థం కావడం లేదు. ఇంతసేపటికి వీళ్ళు చేసుకున్నది ఏంటంటే ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. నాకంటే వాళ్ళ అవినీతి ఎక్కువ చేశారు, వీళ్ళేమో మాకంటే వాళ్ళ అవినీతి ఎక్కువ చేశారనే నిరూపించుకోవడంలో మీరున్నారు. కానీ ప్రొద్దుటూరు అభివృద్ధిలో మేము ఏం చేశాము, మీరేం చేశారని చెప్పి ఏ రోజు ప్రశ్నించలేదు. 2019 నుంచి 24 వరకు మధ్యలో 8 అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇప్పటికి కూడా ఒక పని పూర్తి కాలేదు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. అది కేవలం బస్ స్టాండ్ కూడా ఈ రోజు కూడా ఓపెన్ చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ప్రొద్దుటూరు ఉంది. అది పట్టుమని పడితే ఒక నెల కూడా సరిపోద్ది, దానికి పని అయిపోయేసుకొని బస్ స్టాండ్ ఓపెన్ చేయొచ్చు. ఆ బస్ స్టాండ్ ఓపెన్ చేయడానికి కూడా దిక్కు లేదు. అభివృద్ధి నుంచి మాట్లాడితే పెద్ద రోడ్లు వేస్తున్నాం, కాలువలు కడతామంటారు. పురపాలక సంఘం వచ్చి 100 సంవత్సరాల పైన అవుతా ఉంది. మీరు ఎమ్మెల్యే కాకముందు కూడా ప్రొద్దుటూరులో రోడ్లు ఉన్నాయి, మీరు ఎమ్మెల్యే కాకముందు కూడా కాలువలు అనేవి ఉన్నాయి. కాలక్రమేణా ఇవన్నీ జరిగిపోతాయి. అభివృద్ధి అంటే ప్రత్యేకంగా మీరు ఏం చేశారు? మీ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఏ ఉద్యోగ అవకాశాలు కల్పించారో సమాధానం ఇవ్వండి. ఉద్యోగాలు లేని యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, 3,000 రూపాయలు ఎక్కడిచ్చారో సమాధానం చెప్పండి. మీరు ఏదైనా ఒక సంస్థ ఏమన్నా ఏర్పాటు చేశారా? ఇక్కడ ఏదైనా ఒక ఫ్యాక్టరీ తీసుకొచ్చారా? ఎప్పుడు చూసినా విమర్శలు, గొడవలు తప్పనిచ్చి మీకు ఏమీ పట్టలేదు. పక్కన మైత్కూరు, జమ్మలగూడు నియోజకవర్గాలు ఉన్నాయి, కమలాపురం నియోజకవర్గాలు ఉన్నాయి. ఎక్కడన్నా ఇలాంటి అల్లర్లు చూసామా? ఎక్కడన్నా ఈ విమర్శలు చూసారా? అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి గారు కానీ, ఆయన పెద్ద ఆయన రఘురామరెడ్డి గారు కానీ, కమలాపురం మాజీ ఎమ్మెల్యే గారు కానీ, ఇంతమంది ఉన్నారు. కేవలం ప్రొద్దుటూరులోనే ఎందుకు? ఏం ప్రొద్దుటూరు మీకు అభివృద్ధి చెందాలని లేదా? ఎంతసేపటికి ఏదైనా చేశామంటే కాలువలు, రోడ్లు వేసామంట, ఇదేనా అభివృద్ధి? అభివృద్ధి అంటే కాలేజీలు రావాలా, యూనివర్సిటీలు రావాలా, ఏదైనా ఫ్యాక్టరీలు రావాలా, అప్పుడు ఉద్యోగ అవకాశాలు కలిగిస్తారు. అంతేగాని కాలువలు వేసాం, రోడ్లు వేసామంటే సరిపోదు. 2004 నుంచి 2009 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిధులు పంపిస్తే అభివృద్ధి చేయకుండా రిటర్న్ పంపించిన ఘనత మీకుంది వరాలరెడ్డి గారు. కేవలం అభివృద్ధి అంటే రోడ్లు, కాలువలే కాదు, అంతకు మించి కూడా ఉంది అభివృద్ధి అంటే. అలాగే
రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడతా ఈ ప్రభుత్వంలోనే దాడులు జరుగుతున్నాయి, ఎప్పుడు జరగనట్టు మాట్లాడతాడు ఆయన. గతంలో ఎన్ని దాడులు జరిగినాయో చూపించాలనా? చూడండి, ఏం మున్సిపల్ కౌన్సిల్లో నా మీద దాడి జరగలేదా? ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేపించలేదా? శేఖర్ యాదవ్ మీరు దాడి జరగలేదా? నందం సుబ్బయ్యను చంపేయలేదా? మర్డర్ కావట్లేదా? మంచి మీరేమంటారు? ఇలాంటి గొడవల్లో బంగారెడ్డి చనిపోయినా, కొండారెడ్డి చనిపోయినా నాకు అంతే బాధ ఉంటుందని చెప్పి మీరు చెప్తా ఉన్నారే. ఆ రోజు నందం సుబ్బయ్య చనిపోయినప్పుడు మీరు ఆ రోజు బాధపడినారా? ఇదే మాట మీరు చెప్పినారా? మీరు కేవలం మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. టీడీపీ వాళ్ళు కూడా అప్పుడు మేము అధికారంలోకి వస్తే ఈ కేసు సిబిఐకి ఇస్తాం, విచారిస్తాం అంటారు. 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు విచారించలేదే. అంటే నందం సుబ్బయ్య ప్రాణం కాదా? ఎందుకంత లోపు? బీసీ అనే సమాధానం ఇవ్వండి. ఇన్ని దాడులు జరిగితే మీరు ఏమైనా పట్టించుకున్నారా? ఆ రోజు శేఖర్ యాదవ్ మీద దాడి జరిగింది, అది గుర్తులేదా? 1 టౌన్ సర్కిల్లో దర్గా విషయంలో కౌన్సిలర్లను దాదాపుగా 10 మంది కౌన్సిలర్లను అరెస్ట్ చేసి రాజపాలెం చాపాడు తిప్పుతా అంటే ఆ ఘర్షణ మీకు గుర్తులేదా? ఆ సంఘటనలు మీకు గుర్తులేదా? ప్రజలు గమనించాలా. ప్రొద్దుటూరులో ఏ ఒక్కరు వచ్చినా గొడవలు, అల్లర్లు ఇవి తప్పని ఉండవు. అభివృద్ధి అనేది ఉండదు. ఒకరి గురించి ఒకరు విమర్శించుకుంటారు. గుట్కాలు లేవు, ఆ రోజు లేవా గుట్కాలు? ఈ రోజు లేవా? మట్కాలు ఈరోజు ఆడిచ్చట్లేదా? ఏం బెట్టింగ్ జరగట్లేదా? ఈరోజు అన్ని జరుగుతూనే ఉన్నాయి. ఆ రోజు ఏమో అలాంటి మాటలు, ఈ రోజు అన్ని సాఫీగా జరిగిపోతూ ఉంటాయి. ఏమంటే డబ్బులు దోచుకోవడానికి నాయకుడు మాట్లాడు అంతే తప్పనిచ్చి ఇక్కడ జరిగే అసాంఘిక కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి. డిఏడబ్ల్యూ కాలేజ్ గురించి ప్రసాద్ రెడ్డి గారు చెప్తారు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజమౌళి గారికి లంచం ఇచ్చినామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా నేను రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను, మీరు లంచం తీసుకున్నారా, తీసుకోలేదా? దీనికి సమాధానం ఇవ్వండి. ఎందుకంటే మీ మీద ఆరోపణ చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారు. మీరు స్వీకరిస్తారో ఖండిస్తారో సమాధానం ఇవ్వండి. డిఏడబ్ల్యూ కాలేజ్ సంబంధించిన అక్కడ జరుగుతున్న లావాదేవీలు కానీ అక్రమాలు కానీ అక్రమమా సక్రమమా సమాధానం చెప్పండి. ఒకవేళ మీరు సమాధానం ఇవ్వకుంటే అది అక్రమమే అని చెప్పి ప్రజలు భావిస్తారు. చూడండి, ఇక్కడ ఇది మున్సిపల్ ఆఫీస్లో నాపై జరిగిన దాడి విజువల్స్ ఇవి. గోపవరం ఉప సర్పంచ్ ఎన్నికలప్పుడు జరిగిన సంఘటన ఇది. వీళ్ళు చూడండి, వీళ్ళు వార్డు మెంబర్లు అంట. వీళ్ళు వార్డు మెంబర్లను కానోళ్ళను కూడా తీసుకొచ్చి ట్యాగులు వేసి తీసుకొస్తున్నారు. వీళ్ళంతా వార్డు మెంబర్లా? మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.